అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి ఏపీ ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకోవడం కీలకంగా మారింది. భారీ అవినీతికి తెరతీసేందుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఎంచుకున్నారన్న వైసీపీ కేసును విత్డ్రా చేసుకోవడాన్ని ప్రజా విజయంగా అభివర్ణించింది. మరోవైపు పునఃసమీక్షకు వక్ర భాష్యాలు చెప్పొద్దంటోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఎంచుకున్న స్విస్ ఛాలెంజ్ పద్ధతి విషయంలో పునఃసమీక్ష చేయనుంది ప్రభుత్వం. హైకోర్టు డివిజన్ బెంచ్ ముందున్న ఈ కేసును ఏపీ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. అమరావతి నిర్మాణానికి ప్లాన్ తయారు చేస్తున్నప్పటి నుంచి స్విస్ ఛాలెంజ్ విధానంపై చర్చ జరుగుతోంది. స్వదేశీ కంపెనీలకు అన్యాయం చేసే విధంగా నిబంధనలున్నాయని ఆదిత్య, ఎన్వీఎన్ కంపెనీలు హైకోర్టుకు వెళ్లాయి. దేశం వెలుపల వర్క్ చేసి ఉండాలని వర్క్ అవర్స్ విషయంలో కూడా పెట్టిన నిబంధనలు ప్రభుత్వం అనుకున్న కంపెనీలకు కట్టబెట్టడానికే అనుకూలంగా ఉన్నాయని వాదించాయి. కంపెనీల వాదన విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సింగిల్ బెంచ్ స్టేపై ఏపీ సర్కార్ డివిజన్ బెంచ్ కు వెళ్లింది. ఏకంగా అటార్నీ జనరల్ తో తమ వాదన వినిపించింది. స్విస్ ఛాలెంజ్ విధానం పారదర్శకంగానే ఉందని, ఎవరికీ అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పింది. అయితే నిర్మాణాలు పూర్తయ్యాక కంపెనీలు ప్రభుత్వానికి ఇచ్చే రిటర్న్స్ పై సింగిల్ బెంచ్ న్యాయమూర్తి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు చెప్పింది. డివిజన్ బెంచ్ నుంచి కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తే నోటిఫికేషన్ స్టే ఇవ్వడం వల్ల రెండు రకాలుగా భావించవచ్చు. నిర్మాణం ముందుకు పోవచ్చు, లేదు ఏదైతే కోర్టు సజెషన్ ఇచ్చిందో వాటిని శిరసావహించే అవకాశాలు కూడా ప్రభుత్వం పరిశీలనలో తీసుకోవచ్చు. కనుక దీన్ని మాలిఫైడ్ ఇంటెన్షన్తో చూడడం కంటే కూడా మంచి కోణంతో అమరావతి నిర్మాణానికి గవర్నమెంట్ ముందుకొచ్చింది. దాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం కూడా ఇందులో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పడం ప్రజల విజయమని వైసీపీ నేతలు అంటున్నారు. తాము మొదటి నుంచి పారదర్శకత లేని విధానాలే వ్యతిరేకిస్తున్నామని, ఏ రోజు అభివృద్ధిని అడ్డుకోలేదని చెప్పారు. ఈసారైనా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇది వైసీపీ ప్రజల విజయం, అవినీతి పైన పోరాడుతున్నటువంటి వాళ్ళ విజయం, వాళ్ళు చేసిన దుర్మార్గాల పైన విజయం. ఇది అందరికీ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళ యొక్క మనుషుల యొక్క విజయం. పార్టీకి సంబంధించింది కాదు. 5.5 కోటి ప్రజలకు సంబంధించినటువంటి ఈ దోపిడీని అడ్డుకట్ట పడుతూ ఉంది అని చెప్పేటువంటి సంతోషించాల్సిన సమయం. అయితే ప్రభుత్వ వాదన మాత్రం మరోలా ఉంది. స్విస్ ఛాలెంజ్ విధానంపై పునఃసమీక్షకు వక్రభాష్యాలు చెప్పొద్దంటోంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్లను పాత మౌలిక సదుపాయాల చట్టం ప్రకారం పిలిచారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగేందుకు వీలుగా కొత్త మౌలిక సదుపాయాల చట్టం చేశారని, కొత్త చట్టం ప్రకారం టెండర్లు పిలుద్దామనే ఉద్దేశంతోనే కేసు విత్డ్రా చేసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. టెండర్లు పిలిచినప్పటికీ ఇంకా ఎవరికీ కేటాయించకుండా అవినీతి ఎలా జరిగిందని నారాయణ ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ ఈ మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ చేయాలా, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫాస్ట్గా రావాలి. అందుకని చట్టంలో కొన్ని చిన్న మార్పులు చేశారు. అంతకుముందు అయితే ఏదున్నా అన్ని కంపల్సరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ కమిటీకి, ఆ కన్సర్న్ దానికి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఈ చట్ట మార్పులు ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు డెసిషన్లు తీసుకునేటట్టుగా దాన్ని ఈజీ చేశారు. అయితే మన స్విస్ ఛాలెంజ్ మెథడ్ పిలిచింది పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చట్టం ప్రకారం పిలిచాం. అందుకని ఈరోజు కోర్టులో ఏంటంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ చట్టం ప్రకారం స్విస్ ఛాలెంజ్లో మళ్ళా పిలుస్తామనే దాంతో ఈరోజు కోర్టుకి ఆ విధంగా చెప్పడం సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై ప్రభుత్వం వెనక్కి తగ్గటం ప్రాధాన్యత సంతరించుకుంది. పునఃసమీక్ష తర్వాత వెలువడే నోటిఫికేషన్లో ఏ రూల్స్ చేరుస్తారోనని చర్చ జరుగుతోంది.